హే గైస్, ఈసారి మామిడికాయ పచ్చడి చాలా స్పెషల్. ఎందుకంటే ఇవి మా చెట్టు మామిడికాయలు అనమాట. చెట్టు పెట్టిన తర్వాత ఆఫ్టర్ 5 years ఇదే ఫస్ట్ ఖాతా. ఎలాంటి మందులు కూడా చెట్టుకి ఇవ్వలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. యాక్చువల్లీ కొంచెం డిలే అయ్యింది, ఎందుకంటే మేము కాయ సైజ్ ఏమైనా పెరుగుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేసాము. కానీ ఇంకా ఆ సైజ్ అంతే ఉంటుందని అర్థమైపోయింది. అందుకని చెప్పేసి నా హస్బెండ్ బర్త్డే రోజే మామిడికాయ పచ్చడి పెట్టాలని చెప్పేసి ఇంట్లో అందరం కలిసి మామిడికాయలను అయితే తెంపామన్నమాట. అండ్ ఫైనల్లీ పచ్చడి పెట్టడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇంతకుముందు ఓన్లీ కాయల్ని కట్ చేసి ఇచ్చేదాన్ని, కానీ ఈసారి అత్తయ్య నాతోనే మొత్తం చేయించారనమాట. ప్రతిదీ కూడా కత్తిపీట బాలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయ్యింది కాయలను కట్ చేయడం. నా హస్బెండ్కి అయితే పాపం తనకి దెబ్బలు కూడా తగిలాయి అనమాట కట్ చేసేటప్పుడు. ఫైనలీ ఏదైతేనేమి ఇంట్లో 4 చేతులు వేసి మొత్తానికైతే పచ్చడి పెట్టడం కంప్లీట్ చేసి పచ్చడి పెట్టే ప్రాసెస్ లో పాపం మా ఐషమ్మ మాకు చాలా హెల్ప్ చేసింది. అండ్ బై ద వే పాపం తనకు కూడా దెబ్బలు తగిలాయి అనమాట. అది ఇది అందిస్తూ ఉండే టైం పచ్చడి కలుపుతూ ఉంటేనే నాకు ఆ స్మెల్ కి నోరూరిపోయింది. చాలా చాలా టేస్టీగా వచ్చింది పచ్చడి. అయితే ఫైనల్ గా ఫినిష్ అయిపోయింది పచ్చడి పెట్టడం. ఆ తర్వాత ఇంకా ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకొని డిన్నర్కి బయటికి వెళ్ళాము అని చెప్పాం కదా. ఎక్కడికంటే చిరంజీవి డాబాకి వెళ్ళామన్నమాట. ఏ మాటకి ఆ మాట. ఏంటంటే అక్కడ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి, బట్ బిర్యానీ చాలా డిసప్పాయింట్ చేసింది అనమాట. డాబాలో మాత్రం మొత్తం ఎటు చూసినా చిరంజీవి గారి హిట్ మూవీ పిక్చర్సే కనిపిస్తుంటాయి అనమాట. అండ్ మీలో ఎవరికైనా స్టార్టర్స్ ఎంజాయ్ చేయాలి అని ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈ ప్లేస్ కి మాత్రం వెళ్ళండి. స్టార్టర్స్ మాత్రం ఎంజాయ్ చేయాలి. బయటికి రాగానే ఇంకా చిరంజీవి గారి పోస్టర్స్ దగ్గర ఫొటోస్ దిగుతానని ఇంకా మా ఐషమ్మ అటు ఇటు పోజులు ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగుతూనే ఉండే అనమాట. ఫైనల్ గా దిస్ ఇస్ హౌ ద డే వెంట్. ఓకే మరి బాయ్.